సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపు చేస్తున్నప్పటి వీడియో మీరు కింద చూస్తున్నారు. టాప్లో మీరు చూస్తున్నారు మంటలు ఆర్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఒక శ్మశాన నిశ్శబ్దం అక్కడ మనకు కనిపిస్తుంది. ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దం, ఒక భారీ పేలుడు తర్వాత, ఒక భారీ డిస్ట్రక్షన్ తర్వాత ఒక నిశ్శబ్దం అక్కడ కనిపిస్తుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటున్నారు. చెల్లా చెదురైనటువంటి మృతదేహాలు అక్కడ కనిపిస్తున్నాయి. శరీర భాగాలు దూరంగా పడిపోయాయి ఆ బ్లాస్ట్కి, ఆ ఇంపాక్ట్కి. అంటే వాహనాలు మెటల్తో తయారు చేసినటువంటి వాహనాల పరిస్థితే అంత దారుణంగా ఉంటే వీఆర్ జస్ట్ స్కిన్ అండ్ బోన్స్, ఫ్లెష్ అండ్ బోన్స్, అంతకుమించి ఏముంటుంది మన మనిషి శరీరం. ఎంత దారుణంగా ఛిద్రమై ఉంటాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్ హియర్. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వార్తను పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూశారు ఎంత భయానకంగా ఉన్నాయో. వీఆర్ జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్స్ కదా. అక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి మెటాలిక్ వెహికల్స్ సైతం డిస్ట్రక్ట్ అయిపోయాయి, అంటే పూర్తిగా కాలిపోయాయి. ఆ వేడికి మసి కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సరే యాష్ కనిపిస్తుంది, పొగ కనిపిస్తుంది, నిప్పు. వాట్ ఆర్ వీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దట్? మన శరీర భాగాలు ఎంతవరకు వేడిని తట్టుకోగలుగుతాయి? మెటలే కరిగిపోయేంత వేడిని అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా తట్టుకోగలుగుతాం? ఎంత నరకాన్ని అనుభవించుంటారు కదా. కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో రియలైజ్ అయ్యేలోపే ప్రాణాలు పోయి ఉంటాయేమో ఖచ్చితంగా. కానీ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి అంత భయానకమైనటువంటి ఆ బ్లాస్ట్ని చూసిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఆ ప్రజలు మళ్ళీ తిరిగి వీధుల్లోకి రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో, తిరిగి ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. ఉగ్ర మూలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో అలర్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడ ఇప్పటికే స్నిఫర్ డాగ్స్తో సైతం సర్చ్ కొనసాగుతోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. వెహికల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా కార్లు, బైక్స్ అవన్నీ ఆపి చెక్ చేసి ఆర్సీ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రాపర్ ఐడి ఉందా లేదా, అది ఎక్కడి నుంచి వచ్చింది కారు, లేదంటే ఆ బైక్ ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసి పంపిస్తున్నారంటే దెర్ ఈజ్ హై అలర్ట్ ఇన్ హైదరాబాద్. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, మరోవైపు యూపీ, హర్యానా, ఈ ప్రాంతాలన్నింటిలోనూ హై అలర్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉగ్ర మూలాలు ఇంకా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని ఇలాంటి దాడులు జరగొచ్చనే అనుమానాలు ఉన్నాయి. సో దట్స్ వై యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏమేం దాడులు జరుగుతాయో, ఈ ఉగ్ర మూకలు, ఆ స్లీపర్ సెల్స్ ఇంకెంతమంది ప్రాణాలను పొట్టను పెట్టుకుంటారో తెలియదు. ఓవైపు ఎన్ఐఏ దీనికి సంబంధించి విచారణ చేస్తుంది. అమిత్ షా హోంమంత్రి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, ఫ్రెష్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? విచారణలో కొత్తగా ఏమేమి విషయాలు బయటపడుతున్నాయి? ఇప్పటికే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో, ఆ కార్కి సంబంధించినటువంటి ఫోటో, సీసీ కెమెరా దగ్గర రికార్డ్ అయిన ఫోటో బయటకు వచ్చింది. అండ్ ఉగ్ర మూలాలు క్లియర్గా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్ దేర్? బిఫోర్ ఒక్కసారి నవీన్తో మాట్లాడే ముందు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దట్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్. అక్కడ ఉన్నటువంటి అదిగో అక్కడ బలగాలు మనం చూస్తున్నాం. సాయుధ బలగాలు ఒకవైపు ఏమాత్రం ఎవరిని అలౌ చేయకుండా లోపలికి పూర్తిగా ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతుంది ఫోరెన్సిక్ టీం. ఒక మాటలో చెప్పాలంటే ఏ చిన్న క్లూ కూడా వదలకుండా ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనే ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం లైవ్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఢిల్లీ నుంచి, రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి, ఘటనా స్థలం నుంచి లైవ్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చుట్టూ కేంద్ర బలగాలు, రక్షణ బలగాలు, బ్యారిగేడ్స్, మరోవైపు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్, ఎన్ఐఏ అధికారులు మనం చూస్తున్నాం. కండిషన్ని ఎలా సమీక్షిస్తున్నారో మనం చూస్తున్నాం. ఏ చిన్న ఇంపాక్ట్కి తావు లేకుండా, మరి సరికొత్త ఘటనలు ఏవి జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దట్ ఈస్ ద ప్రజెంట్
సిచ్యువేషన్ ఆ ప్రాంతంలో ప్రజల్లో ఇంకా భయం కనిపిస్తుంది. మీరు 2 విజువల్స్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు 2 భాగాలుగా. ఆ 2 కూడా ప్రజెంట్ ఈ క్షణంలో ఢిల్లీలో ఉన్నటువంటి కండిషన్. ఓ పక్క ఘటనా స్థలం నుంచి ఓ పక్క ఆ రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ప్రజల యొక్క పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. బయట ఇలాంటి భయంకరమైనటువంటి సందర్భం ఉన్నా, బయట ఇలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలామంది తిరిగి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు. కానీ ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఏదో ఒక బాధ కనిపిస్తుంది, ఒక భయం కనిపిస్తుంది, ఏదో ఒక తెలియని ఒక పెయిన్ కనిపిస్తుంది మనందరికీ కూడా. వెళ్తున్నారు, పని చేసుకుంటున్నారు, కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో. అలాగని బయటికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్లకుండా ఉంటే వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితుల్లో బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నారు. ఇక గాలిలో దీపంలాగా ప్రాణాలను పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కార్ని ఎవరైతే అక్కడ తీసుకున్నారో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పటికే గ్యాదర్ చేశారు. ఓనర్ సల్మాన్ అంటూ తెలుస్తుంది, మొదటి ఓనర్. అలాగే నవీన్ శర్మ పేరు మీద కూడా ఒక టైంలో నవీన్ శర్మ అనే వ్యక్తి అంటే డైరెక్ట్ గా అక్కడ చూసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. मैंने ऐसा धमाका पहली बार देखा है कि जो ब्लास्ट होने के बाद साउंड जो हुआ वो पूरी दुकानों को हिलाते हुए सामान जब दुकान का अंदर जो हमारे रैकों पे लगा हुआ था वो तक नीचे आ गया। और उसके बाद भगदड़ ऐसी मची कि कह रहे थे टेररिस्ट आ गए हैं, भगो भगो भगो। और जब देखा तो बाहर निकल के तो भगदड़ मच चुकी थी और आगों की लपटें बहुत ज़्यादा ऊपर उठ रही थी। और उसके दौरान जब हमने सोचा कि पहले शॉप क्लोज करके कईयों की सहयोग करा जाए, कईयों का सहयोग करा भी हमने। और इंजर्ड जो थे उनको उठा के हमने स्ट्रेचरों पे लिटा के एम्बुलेंस के द्वारा भेजा भी हमने। तो जिस तरीके से एक्सप्लोजन हुआ, ये बोला जा रहा है कि अभी कल अमित शाह ने भी बोला कि ये भी हम कह नहीं सकते कि सीएनजी ब्लास्ट है। नहीं सर, ये सीएनजी ब्लास्ट नहीं है। जिस हिसाब से सीएनजी का ब्लास्ट होता है वो ब्लास्ट नहीं है। ये कहीं टेररिस्ट के संबंधित लेके कोई ब्लास्ट ऐसा है कि जो कोई साजिश को रचने के बाद उसको इल्जाम दिया गया है। तो अभी అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి భయానక పరిస్థితులను మనం వింటున్నాం. మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో అందుబాటులో ఉన్నారు. నవీన్తో కనుక్కుందాం ఒకసారి డీటెయిల్స్. నవీన్, ప్రజెంట్ విచారణ ఏం జరుగుతుంది, ఎక్కడ విచారణ జరుగుతుంది, ఎవరెవరిని విచారిస్తున్నారు, అలాగే ఆ కారు తీసుకువెళ్ళిన వ్యక్తికి సంబంధించిన ఫోటోస్ కూడా బయటికి రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి, కరెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ టీమ్ తో పాటు ఢిల్లీ పోలీసులు బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చేరుకున్నారు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ను కూడా కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి జరిగిన